నేను టైం లాస్ అయ్యాను. నేను బాధపడేది నా టైం గురించి బాధపడుతుంది. ఇక్కడ మనీ ఇంపార్టెంటా టైం ఇంపార్టెంటా ఒక్క మాట చెప్పండి. ఆడియన్స్ మీరు చూస్తున్న వాళ్ళు చెప్పండి. అండ్ నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ గురించి చెప్పండి. అసలు నేను ఇప్పుడు ఓకే, నేనైతే నా టైం వేస్ట్ అయిపోయింది, నేను అన్ని ఇయర్స్ కష్టపడ్డ నా ఛానల్ పోయింది, వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉంటే నా ఛానల్ నాకు బ్యాకప్ వచ్చేదేమో అనే ఒక ఉద్దేశం కొద్దీ నేను ఆ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ వీడియో చేస్తే ఇప్పుడు నాకు జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మొదలవుతుంది వీడియో. నేను ఇప్పటి వరకు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందని చెప్పాను. ఇప్పుడు అసలు వీడియో మొదలవుతుంది, అసలు టాపిక్ ఇప్పుడు మొదలవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఒక కాల్స్ మెసేజెస్ రావడం జరిగింది ఆ ప్రముఖ యూట్యూబర్ దగ్గర నుంచి. ఓకేనా? తన దగ్గర నుండి నాకు బెదిరింపు కాల్స్ అనేది రావడం జరిగింది. అయితే ఆ కాల్స్లో, ఆ ఆడియోస్లో తనేం చిన్న బాబే అరే చాక్లెట్ తినకురా అంటే వాడు ఎందుకు తింటా అంటాడు. జలుబు దగ్గు అయిన తర్వాత వాడికే తెలిసి వస్తుంది. ఇది కూడా అంతే. లాస్ అవుతాం, ఒకవేళ గోల్ రీచ్ అయితే గోల్ రీచ్ అవుతాం, గంతే. అక్కడ వరకే ఉంటుంది. సో నా కన్ఫ్యూజన్ మాత్రం ఇచ్చాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీ కంటెంట్ని మిమ్మల్ని మీరు ముందుగా నమ్మండి అని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతా అంటే నేనేం చెయ్యలేను, వద్దు అని కూడా నేను చెప్పను. ఎవరి ఇష్టాలు వాళ్ళే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అయితే అసలు ఫస్ట్ యూట్యూబ్, నేనైతే నాకు ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది యూట్యూబ్లో. దాన్ని కొద్ది రోజులు కొన్ని కారణాల వల్ల పెళ్ళి అవ్వడం, పిల్లలు, ఇలా కొన్ని కారణాల వల్ల నేను ఛానల్ అనేది రన్ చేయలేకపోయాను కొద్ది రోజులు. అప్పటి వరకు నాకైతే 14,000 సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్కి ఉన్నారు. తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో అయితే చూసారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేను అప్పుడు ఏం చేశాను అని అంటే, కొద్ది రోజులు నేను ఛానల్ని రన్ చేయలేకపోవడం వల్ల నాకు కంటెంట్ అనేది రీచ్ అవ్వడం అనేది తగ్గిపోయింది అనమాట. సో ఆ తగ్గిపోవడం వల్ల నేను యూట్యూబ్లో ఒక వ్యక్తి ఒక కోర్స్ పెట్టారు. అవునా, ఒక ఆఫర్ అనేది ఇచ్చారు. జస్ట్ 2,999తో మీరు కనుక ఈ కోర్స్ తీసుకున్నట్లయితే దాంతో మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఒక ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, నా వీడియోస్ అయితే రీచ్ రావట్లేదు, ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి రీచ్ రావట్లేదు. సో అందుకోసమని నేను ఇప్పుడు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే నాకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కదా, వాటిని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాగే ఛానల్ కూడా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇదేదో బాగుంది కదా అని. అప్పుడు నా హ్యాండ్లో మనీ లేవు ఫ్రెండ్స్, రియల్లీ. సో అప్పుడు నేను మా హస్బెండ్ కొంచెం అడిగి రిక్వెస్ట్ చేసి అండ్ వేరే తెలిసిన వాళ్ళ దగ్గర కొంత మనీ తీసుకుని నేను ఆ కోర్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక ఆ కోర్స్ తీసుకున్న తర్వాత తనకు నేను మళ్ళీ కాల్ చేశాను, మెసేజ్ చేశాను, ఇలా ఛానల్ అనేది రిగ్రెట్ అయిపోయింది ఎందుకు అనేది. నా ఛానల్ ఎందుకు నాకు తెలియదు, బ్యాక్ అయిపోయింది సడన్ గా. ఎందుకలా అయిపోయింది? మరి నేనైతే రివ్యూస్ కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్ ఏది కూడా యూజ్ చేయలేదు, అయినా కూడా అది అలా అయిపోయింది. సో నాకేం అర్థం కాలేదు, నాకు అంత నాలెడ్జ్ అప్పుడు లేదనమాట. సో ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు. తనైతే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తానన్నాడు కదా, సో తన్ని అడుగుతాను అని చెప్పేసి వేరే తెలిసిన నేను డైరెక్ట్ గా అడగకుండా వేరే తెలిసిన వాళ్ళు తనని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకంటే ఏమో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. సో తను రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఎలా ఉంటుందో అని చెప్పి నాకు తెలిసిన పర్సన్తో నేను నా ఛానల్ ఇలా అయిపోయింది అని చెప్పి అడగమని చెప్పి తన్ని రిక్వెస్ట్ చేయడంతో తను సరే అని చెప్పి అడిగారనమాట.
సో అడిగితే నాకు ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే, నా ఛానల్లో ఎందుకు పోయింది అనే విషయం తెలుసుకోండి సార్ అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ అది. కాకపోతే తను ఎలాంటి రెస్పాండ్ అనేది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? తను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను అని అన్నారు, అలాంటప్పుడు ఎందుకు అవ్వలేదు? సరే పోనీ అప్పుడు అది అలా జరగలేదు. నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. రియల్లీ నేను ఎంతో కష్టపడి అంత చేసి పెట్టాను, ఆ కోర్స్ తీసుకున్నాను, కానీ సపోర్ట్ అనేది రాలేదు. నాకు అన్యాయం అయితే జరిగింది. అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, 14,999తో మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ చేపిస్తాము అని చెప్పి ఒక కొత్త ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో నాకైతే ఒక్క విషయం ఆలోచించండి ఫ్రెండ్స్, యూట్యూబ్ లో అయితే నేను ఆ కోర్స్ తీసుకున్న తర్వాత చూసాను, ప్రతి విషయం కూడా ప్రతి కంటెంట్ కూడా మనకు యూట్యూబ్ లో చాలా మంది ఫ్రీగా చెప్తున్నారు. తెలిసిన వాళ్ళు, టెక్ వాళ్ళు కానివ్వండి, ఇంకా బ్లాగర్స్ కానివ్వండి, ఎలా థంబ్నెయిల్స్ చేసుకోవాలి, ఎలా SEO చేసుకోవాలి, ఎలా మన వీడియోస్ ని పుష్ చేసుకోవాలి, ఇలాంటివి చాలా ఫ్రీగా చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు తను కూడా ఎక్కడో ఒక చోట నేర్చుకున్నదే కదండి. అన్ని నేను అనుకున్నాను తనైతే చాలా గ్రేట్, చాలా తక్కువ టైంలో చాలా అచీవ్మెంట్ వచ్చింది అని చెప్పి అనుకున్నాను. సో తను కూడా ఎక్కడో ఒక దగ్గర నేర్చుకునే కదా. సో మరి అలాంటప్పుడు తను వీడియోస్ చేస్తే తనకు పైసలు వస్తున్నాయి కదా, యూట్యూబ్ మీద అయితే పైసలు అయితే వస్తున్నాయి కదా, ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మళ్ళీ కోర్సెస్ ఎందుకు, మళ్ళీ ఇంత 14,999 రూపీస్ అంటే నాట్ ఏ జోక్. అవునా? మన అందరం రిచ్ పర్సన్స్ అయితే కాదు కదా, మిడిల్ క్లాస్ పర్సన్స్. యూట్యూబ్ లో వర్క్ చేయాలి, సంపాదించాలి అనుకుంటే 90% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. అవునా? బికాస్ ఆఫ్ మనకున్న టాలెంట్ బయట షేర్ చేసుకోలేము, అందుకోసమని ఇక్కడ ఇదొక గొప్ప ప్లాట్ఫామ్. మనకున్న టాలెంట్ మనం షేర్ చేసుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలకి. అవునా? సో అట్లాంటప్పుడు 14,999 పెట్టి ఒక ఛానల్ ని మానిటైజ్ చేయించడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక ఖచ్చితంగా ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ ని మీరు ఖచ్చితంగా కరెక్ట్ వేలో మీరు దాన్ని అప్లోడ్ చేస్తూ మీ కంటెంట్ ని మీరు జెన్యూన్ గా చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. బికాస్ ఆఫ్ మీరు చేసే వీడియో క్వాలిటీ ఉండాలి ఒకటి, మీరు చేసే కంటెంట్ జెన్యూన్ గా ఉండాలి ఒకటి, ఆ కంటెంట్ అనేది చూసే వ్యూవర్స్ ఎవరుకున్నారో వాళ్ళకు నచ్చాలి. నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకుంటారు, చేసుకోకుండా ఎవరు ఉండరు. ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అవునా? మీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ ని ఫాలో అవుతారు, మీ వీడియోస్ ని కూడా పుష్ చేస్తారు. అట్లాంటప్పుడు మీకు ఎందుకు మానిటైజ్ అవ్వదు? మీరు జస్ట్ మానిటైజేషన్ కోసం 14,999 రూపీస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? రూపాయి తక్కువ 15,000 అండి, నాటే జోక్ అది. అవునా? ఆల్మోస్ట్ ఒక నార్మల్ చూసుకున్నట్లయితే ఒక స్టార్టింగ్ శాలరీ ఒక 1 month శాలరీ అనుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు ఒకసారి పెడితే తర్వాత మానిటైజేషన్ అయిపోతుంది కదా, మేము సంపాదించుకోవచ్చు కదా అని. అలా కాదండి. మీ కంటెంట్ కి సబ్స్క్రైబర్స్ ఎక్కడ వస్తున్నారు? లేదు కదా. అవునా? సో మీకు మీరుగా జెన్యూన్ గా సంపాదించుకున్నదే మీ సక్సెస్, ఇంకొకరిది కాదు కదా. సో అందుకోసం మన ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. నేనైతే 2,999 దగ్గర చాలా మోసపోయాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. అప్పుడే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటి అంటే ఏదో జరిగిపోయిందిలే అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు 14,999తో మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా వచ్చేసింది, రేపు ఇంకొకటి కూడా వస్తుంది. సో నాలాగే మీరు ఒక్కరికైనా ఇలాంటివి జరిగాయా? ఒక్కవేళ జరిగినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడు మీరు అడగొచ్చు, నువ్వు ఇదంతా చెప్తున్నావు కదా, నువ్వు జెన్యూన్ అని నమ్మకం, నువ్వు మాస్క్ పెట్టుకొని ఉన్నావు, అవునా? సో నువ్వు జెన్యూన్ అని నమ్మకం ఇదంతా చెప్తుంటే ఎస్ నేను జెన్యూన్ గా చెప్తున్నాను. మీరు నమ్మకపోయినట్లయితే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సార్ గారితో మాట్లాడిన ఆడియో రికార్డ్ ఉంది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, తనతో చేసిన చాటింగ్ ఉంది. సో నేనైతే చాటింగ్ అయితే క్రియేట్ చేసుకోలేను కదా, అవునా? సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక్కసారి జస్ట్ థింక్ చేయండి, ఓకే? థింక్ చేసి అప్పుడు మీరు కామెంట్ పెట్టాలనుకుంటే, ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే నేను ముందుగానే చెప్తాను. నేను మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాను? థ్రెడ్ ఉంటుంది ఖచ్చితంగా, బికాస్ ఆఫ్ ఫేమస్ యూట్యూబర్. ఖచ్చితంగా థ్రెడ్ ఉంటుంది. తన ఫాలోవర్స్, తనకి ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, లేదా తనే కావచ్చు, ఇంకా వేరెవరైనా కావచ్చు.
ఖచ్చితంగా థ్రెడ్ అయినతో ఉంటుంది. రేపు నా ఛానల్ డిలీట్ కూడా చేయించవచ్చు, అయినా పర్వాలేదు. నా వల్ల ఒక్కరు మోసపోకుండా ఉన్నా నేను హ్యాపీ. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అనే దాన్ని కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాను. సో నేను చేస్తున్న ఈ వీడియోలో నేను చెప్పింది ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా మీకు ఆడియో క్లిప్స్ కానివ్వండి, వాట్సాప్ చాట్ కానివ్వండి, తనతో చేసినవి అవి కూడా మీకు అందుబాటులోకి తెస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకరి దగ్గర మనం మోసపోతున్నాము అని అంటే మనం వాళ్ళ దగ్గర మోసపోతున్నట్టు వాళ్ళది తప్పు కాదు. వాళ్ళకు మోసం చేసే అంత టాలెంట్ ఉంది, మోసపోయే అంత టాలెంట్ మనకుంది. అది మనం చేస్తున్న మిస్టేక్. సో మీరు యూట్యూబ్ కనుక రన్ చేయాలనుకుంటే నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, ఒకటి మీరు మీ కంటెంట్ నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకేనా? మనకి యూట్యూబ్ లో చాలా మంది చాలా ఫ్రీగా చేస్తున్నారు, మనం వాళ్ళు ఎవరిని పట్టించుకోం. బేసిక్ గా గొర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుంది. ఆఫ్ కోర్స్ ఇది ఉన్నదే, ఖచ్చితంగా ఇదైతే ఉన్నది. గొర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుంది. మనం కూడా అంతే, పైసలు పెడితే నేర్చుకుంటాం. ఏదైనా ఫ్రీగా వచ్చేది ఏది నేర్చుకోం. ఫ్రీగా ఎంతో కంటెంట్ ఇస్తున్నారు చాలా మంది యూట్యూబ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా కంటెంట్ ఇస్తున్నారు. ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏది చేయాలి, ఏ వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతిదీ ఇస్తుంది. మనం వాడే ట్రైపాడ్ దగ్గర నుంచి మనం అప్లోడ్ చేసే వీడియో వరకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ యూట్యూబ్ లో మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు ఎక్కడో ఎవరితోనో మానిటైజేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు మీరు చేసుకోలేరా? చేసుకున్న అంత సత్తా మీరు లేదా? ఉంటుంది కదా. సో ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ నాకు జరిగినట్లు మీలో ఒక్కరికి జరిగినా ప్లీజ్ కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే ఒక అడుగు ముందుకేసాను, మీరు కూడా ఇలా మోసపోయినట్లయితే మీరు ఒక్క అడుగు ముందుకేయండి, ఇంకొకరు మోసపోకుండా ఆపేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ప్రూఫ్స్ అనేటివి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.